రబ్బని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మోసగాడు చివరి భాగం. వేణుగారు, మీరంటే నాకు చాలా ఇష్టం. నేనే మీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ ఆడదాన్ని కదా. కళ్యాణి, మీ అమ్మా నాన్నలతో మన ప్రేమ విషయం చెప్పావా? మనం లేచిపోయి ఏ గుళ్ళోనైనా పెళ్లి చేసుకుందాం. కళ్యాణి, అలా చేస్తే మీ ఇంటి పరువేమవుతుంది? మీ అమ్మా నాన్నలను ఒప్పించే పెళ్లి చేసుకుందాం. అది జరగని పని వేణు. మా నాన్నగారికి ప్రేమ పెళ్లిలంటే నచ్చవు. ఒక పని చేద్దాం, మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం. పెళ్ళయ్యాక ఎలాగో మనం కలిసిమెలిసి సంతోషంగా ఉంటాము కదా. కాబట్టి అతను కొన్ని రోజుల తర్వాత మన పెళ్లిని అంగీకరిస్తాడు. అది కాదు కళ్యాణి, మీ నాన్నగారు మనపై కేసు పెడితే? మా నాన్నగారికి అంత ధైర్యం లేదు. ఇక మీరు ఏమీ ఆలోచించకండి. కళ్యాణి, మా అమ్మగారితో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. ఇలా వేణు, రాజమ్మ, రాజు కలుస్తారు. చూడు బాబు, వాళ్ళ అమ్మా నాన్నలు మీ పెళ్లికి ఒప్పుకున్నారా? అమ్మా, వాళ్ళకి ప్రేమ పెళ్లి ఇష్టం లేదంట. కళ్యాణి లేచిపోయి పెళ్లి చేసుకుందామంటుంది. తన ఇంట్లో నుంచి బయటికి వచ్చి పెళ్లి చేసుకుంటే కట్న కానుకలు, లాంఛనాలు అవేమీ రావు కదరా. ఒక పని చేయి, ఆ అమ్మాయికి గుడ్ బై చెప్పేసేయ్. అది కాదురా, కళ్యాణి వాళ్ళ నాన్నగారికి తనంటే చాలా ఇష్టమంట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు మా పెళ్లిని అంగీకరిస్తాడని అంటుంది. ఆ తర్వాత మాకు ఎలాగూ రావలసిన కట్న కానుకలు వస్తాయి కదా. వేణు, వాళ్ళ నాన్నగారికి చాలా ఆస్తుపాస్తులున్నాయి కదా. వాళ్ళ పిల్లలకి కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు? పథకం ప్రకారం కళ్యాణి 30 లక్షల రూపాయలు బట్టలు సర్దుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. వేణు, కళ్యాణి, రాజు కలిసి ఆ ఊరు నుండి సిటీకి వెళ్ళిపోతారు. వేణు కళ్యాణిని పెళ్లి చేసుకుంటాడు. మరునాడు, అత్తయ్య గారు, వట్టి చేతులతో ఇంట్లో నుంచి రావడం నాకిష్టం లేదు. అందుకే 30 లక్షల రూపాయలు తీసుకొచ్చాను. ఇదిగోండి. కళ్యాణి రాజమ్మకి డబ్బు ఇస్తుంది. అప్పుడు రాజమ్మ, వేణు చాలా సంతోషిస్తారు. ఆ రోజు సాయంత్రం, ఏమండి, నా ఒంట్లో బాగోలేదండి. కొన్ని రోజులు మనం సంసార జీవితానికి దూరంగా ఉండాలి. అలాగే కళ్యాణి, నీ ఆరోగ్యం కుదుట పడ్డాకే మన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఇలా ఒకరోజు కళ్యాణి ఇంట్లో లేనప్పుడు, అమ్మ, కళ్యాణి ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు డబ్బులు తీసుకువస్తుందని నేను అనుకోలేదు. ఎలాగైతే ఏంట్రా, మనకు కావాల్సింది డబ్బులు. 4 రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు మీ పెళ్లిని ఒప్పుకొని ఘనంగా కట్న కానుకలిస్తారు. అమ్మా, కళ్యాణికి ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్తగా చూసుకో. ఈ విధముగా జరుగుతుండగా కళ్యాణి ఒకరోజు భరత్ని కలుస్తుంది. హలో కళ్యాణి, బాగున్నావా? బాగున్నానండి భరత్. మన ప్లాన్ ప్రకారమే నేను వేణుని పెళ్లి చేసుకున్నాను. ఇంతకీ వాళ్ళ ఇంట్లో నువ్వు సేఫే కదా? అవును భరత్, నా జాగ్రత్తలో నేనున్నాను. కళ్యాణి, జాగ్రత్త, నీ ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంచు. సరే భరత్, వస్తాను. ఇలా ఒకరోజు వేణు ఉదయాన్నే లేచి చూసేసరికి కళ్యాణి కనిపించదు. అమ్మా, కళ్యాణి చూసావా? లేదురా, ఎక్కడికెళ్ళిందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. ఇంతకీ తను ఎక్కడికెళ్ళిందిరా? ఏమోనమ్మా, నాకు అదే అర్థం కావట్లేదు. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఏమైనా ఉందా? మనపై పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ముందు తను ఎక్కడికెళ్ళిందో తెలుసుకోరా. వేణు కళ్యాణి ఇంటికి వస్తాడు. ఎవరండి మీరు? నువ్వు నన్ను ఎవరని అడుగుతున్నావా? ఇందులో ఆశ్చర్యమేముందండి? నేను నీ భర్తని. చూడండి, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో. నాకింకా పెళ్లి కాలేదు. నీకేమైంది కళ్యాణి, ఇలా మాట్లాడుతున్నావు? నా పేరు కళ్యాణి కాదు, శ్రీవల్లి. మీ పేరు వేణు కాదు కదా? అవును, పుట్టింట్లో 4 రోజులు ఉండేసరికి భార్యలు భర్తలనే మర్చిపోతున్నారు. ఇంతకీ అక్కేదండి? అక్కేంటి, నాకు తెలిసినంత వరకు నువ్వే కళ్యాణివి. అప్పుడు రామారావు, సావిత్రి అక్కడికి వస్తారు. మావయ్య గారు, నేను కళ్యాణిని తీసుకెళ్లడానికి వచ్చాను. కళ్యాణిని తీసుకెళ్లడం ఏంటి? తను నీ దగ్గరే ఉంది కదా. ఎదురుగా కళ్యాణి ఉంటే నా దగ్గర ఉన్నదంటారేంటి? తను కళ్యాణి కాదు బాబు, శ్రీవల్లి. కళ్యాణి, శ్రీవల్లి ఇద్దరూ కవల పిల్లలు.
వారిలో పెద్దమ్మాయి ఎవరో చిన్నమ్మాయి ఎవరో నేనే గుర్తుపట్టలేను. మరి పుట్టింటికి వెళ్ళి వస్తానన్న కళ్యాణి ఏమైందండి? ఏమో, మా ఇంటికి మాత్రం రాలేదు. తను ఇక్కడికే వచ్చిందన్నది నా నమ్మకం అండి. ఇక్కడ లేదని నేను చెబుతున్నాను కదా. అయితే కళ్యాణి ఏమైందంటారు? అసలు కళ్యాణికి చెల్లెలు ఉన్నదని నాకు ఇప్పటి వరకు చెప్పలేదు. మా చిన్నమ్మాయి పై చదువుల కోసం విదేశాలు వెళ్ళి వచ్చింది. తనకు మంచి సంబంధం చూశాను. త్వరలోనే వైభవ్ అనే సాఫ్ట్వేర్ అబ్బాయితో పెళ్ళి అంటూ రామారావు అబ్బాయి ఫోటో చూయిస్తాడు. ఇంతకీ కళ్యాణిని ఏం చేశావు? నేనేం చేయలేదండి, తన పుట్టింటికనే బయలుదేరింది. చూడు బాబు, నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదు. వారం రోజుల తరువాత నేను మీ ఇంటికి వస్తాను. అక్కడ కళ్యాణి లేకుంటే పోలీసులు రంగంలోకి దిగుతారు. అప్పుడు వేణు భయపడతాడు. వేణు వైభవ్ను కలుస్తాడు. హాయ్ వైభవ్, నా పేరు వేణండి. మీరు ఏమీ అనుకోనంటే మీతో కాసేపు మాట్లాడాలి. చెప్పండి, మీరు రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నారా? అవును. ఇంతకీ మీరెవరు? నేను వాళ్ళ పెద్దమ్మాయి భర్తని. రామారావుకి ఎంతమంది సంతానం అండి? ఇద్దరు. మీరు ఎప్పుడైనా వాళ్ళిద్దరిని ఒకేసారి చూశారా? ఎందుకు మీరు అలా అడుగుతున్నారు? కళ్యాణి శ్రీవల్లి ఒక్కరే అని నా అనుమానం. ఏం మాట్లాడుతున్నారండి? ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లల గురించి అబద్ధాలు చెబుతారా? మా నాన్న రామారావు గారు చిన్ననాటి స్నేహితులు కాబట్టి వాళ్లకు ఇద్దరు అమ్మాయిలని నాకు ముందే తెలుసు. వేణు ఇంటికి వెళ్తాడు. ఏరా, కోడలి ఆచూకీ ఏమైనా లభించిందా? నీ కోడలి పిల్ల మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది. అది చేసుకుంటానన్నా దాన్నేవాడు చేసుకుంటాడ్రా? ఉన్నాడమ్మా, కానీ ఇప్పుడు తన పేరు కళ్యాణి కాదు, శ్రీవల్లి. ఎంతో అమాయకంగా కనిపించే తనకు ఇన్ని తెలివితేటలు ఎక్కడివిరా? తనను చూస్తుంటే ఇప్పుడు అమాయకంగానే కనిపిస్తుందమ్మా. మరి నేనేం చేయాలో చెప్పు. నువ్వేమీ భయపడకురా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను నిలదీసి కోడల్ని కాపురానికి తీసుకొస్తాను. మనం వాళ్ళని నిలదీసేలా లేవమ్మా పరిస్థితులు. 10 రోజుల్లో కళ్యాణి ఆచూకీ చెప్పకపోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామన్నారు. వేణు, ఒక్కసారి నువ్వు నేను రాజు కలిసి మాట్లాడుకుందాం. ఏరా వేణు, ఇంతకీ కళ్యాణి ఎక్కడికి వెళ్ళింది? తను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నీతోనే ఉండిపోవాలనుకుంది. అలాంటి అమ్మాయి ఉన్నట్టుండి ఎందుకు పారిపోతుంది? అదే నాకు అర్థం కావడం లేదురా. పైగా ఇప్పుడు తన పేరు శ్రీవల్లి అంటుంది. నాకు తెలిసినంత వరకు కళ్యాణి వేరు, శ్రీవల్లి వేరు. ఎందుకంటే హిందూ స్త్రీ భర్తనంత తొందరగా వదిలిపెట్టదు. వదిలిపెట్టిన స్త్రీకి అంత సులభంగా వివాహమూ జరగదు. ఆమె శ్రీవల్లి అయ్యుండొచ్చు. ఆమె శ్రీవల్లి కాదురా, కళ్యాణియే. చూడు బాబు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? చేసేదేముంది? వేణు ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే. అయినా నీకు ఇదేం కొత్త కాదు కదరా. వద్దురా, ఇప్పటికే కళ్యాణి వాళ్ళ అమ్మా నాన్నలు 10 రోజుల తర్వాత ఇంటికి వస్తానన్నారు. కళ్యాణి కనిపించకపోతే కేసు పెడతామని చెప్పారు. ఇదంతా చూస్తుంటే ఆ అమ్మాయి పకడ్బందీగానే ప్లాన్ చేసుకొని ఇంట్లో అడుగు పెట్టింది. అటువంటప్పుడు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి కదరా. నేను నా జాగ్రత్తలోనే ఉన్నానురా. అమ్మాయి కూడా తన జాగ్రత్తలోనే ఉంది. తనకు ఆరోగ్యం బాగోలేదని కొన్ని రోజులు వైవాహిక జీవితానికి దూరంగా ఉందామని చెప్పింది. వేణు, నువ్వు మరీ ఇంత ఫూల్ అనుకోలేదురా. నా పరిస్థితుల్లో ఎవరైనా అలాగే ఉంటారు. తను చాలా అమాయకంగా మాట్లాడింది. కళ్యాణి చాలా తెలివైన అమ్మాయి. తను మోసపోతున్నానని తెలుసు కూడా నిన్ను పెళ్లి చేసుకుంది. మోసం చేస్తున్న మిమ్మల్ని నడిమించింది. ఆ అమ్మాయి ఎందుకిలా చేసింది బాబు? నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసినంత వరకు ఆమె ఇలా చేయలేదు. ఆమెతో ఎవరో చేయించి ఉంటారు. చెప్పలేం. మనపై కేసులు కూడా ఉన్నాయి కదా. పోలీసులే మనపై నిఘా పెట్టుండొచ్చు. అప్పుడు వేణు, రాజమ్మ భయపడతారు. ఇలా జరుగుతుండగా ఇన్స్పెక్టర్ భరత్ వేణు ఇంటికి వస్తాడు. చూడండి, కళ్యాణి మిస్సింగ్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మాకేం తెలియదండి. తను పుట్టింటికి వెళ్తానని వెళ్ళింది, తిరిగి రాలేదు. నాకు తెలిసినంత వరకు మీరే ఆమెను ఏదైనా చేసుండొచ్చు. మీకు ఇటువంటి పనులు చేయడం అలవాటే కదా. అలాంటిదేం లేదండి. మేము తనకి ఎలాంటి హాని తలపెట్టలేదు. మీరేదైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకోండి అంటూ
భరత్ వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తాడు. కళ్యాణి రాజు ఇంటికి వెళ్తుంది. నువ్వేంటి ఇలా వచ్చావు? నీకోసమే వచ్చాను. వేణుని కలుసుకోవాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు. వేణు పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాడో తెలుసా? నీకెంత ధైర్యం? చూడు, నా ధైర్యమే నీ బలహీనత, నీ బలహీనతే నా ధైర్యం. వేణు ఎలాగో జైలు పాలయ్యాడు, నువ్వు జైలుకు వెళ్లాల్సిందే. ఏంటి, వేణు చేసిన పని గురించి నీకు చెప్పాలా? సిటీలో డబ్బున్న అమ్మాయిల గురించి తెలుసుకొని ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించి అధిక మొత్తంలో కట్న కానుకలు తీసుకొని తర్వాత ఆ అమ్మాయిని సాక్ష్యాలు దొరకకుండా హతమార్చుతారు. అప్పుడు రాజు భయపడతాడు. ఈ పాటికి వేణు పోలీసులకు అన్ని విషయాలు చెప్పుంటాడు. ఇన్స్పెక్టర్ భరత్ అక్కడికి వస్తాడు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా? వేణుని మా స్టైల్లో విచారించగా మొత్తం చెప్పేశాడు. ఇక మీకు కఠిన కారాగార శిక్ష తప్పదు. సుప్రియ వాళ్ళ తల్లిదండ్రులు మీపై కేసు పెట్టకపోవడంతో విచారించే అవకాశం మాకు రాలేదు. వేణు అంతా పర్ఫెక్ట్గానే ప్లాన్ చేశాడు. పెళ్ళైన 15 రోజులకే మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది ఆలోచించాల్సిన విషయం. ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవడానికి కొంతకాలం పడుతుంది. కానీ ఈ లాజిక్ మీరు మిస్ అయ్యారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. కళ్యాణి తొందరగానే మీ వలలో పడిందనుకున్నారు, కానీ ఇదంతా మేము ప్లాన్ వేసి మిమ్మల్ని పట్టుకున్నాము. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా? మీకిక కఠిన కారాగార శిక్ష తప్పదు. ఐ విల్ అప్రిసియేట్ యూ కళ్యాణి. సుప్రియకు జరిగిన అన్యాయం వేరే ఏ ఆడపిల్లకు జరగకూడదని నువ్వు ధైర్యంగా సహకరించడం వల్లే ఈ దుర్మార్గులు చట్టానికి చిక్కారు. భరత్, అది నా బాధ్యత. కళ్యాణి తమ ఇంటికి వస్తుంది. అమ్మా, నాన్న, సుప్రియను చంపిన ఆ దుర్మార్గులను భరత్ అరెస్టు చేశాడు. వారికి కఠిన కారాగార శిక్ష తప్పదు. ఈ మాటలు విన్న రామారావు, సావిత్రి చాలా సంతోషిస్తారు. ఇలా ఈ కథ సమాప్తం అవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.